నా క్లినిక్లో మీరు గత సంవత్సరంలో రోగుల జాబితాను పరిశీలిస్తే వారిలో ఎక్కువ మంది మోకాళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. నా క్లినిక్లోనే కాదు, ప్రపంచంలోని ఏ ఆర్థోపెడిక్ హాస్పిటల్లోనైనా ఎక్కువ మంది రోగులు మోకాళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. దీనికి కారణం ప్రపంచంలోని చాలా మందికి ఆర్థరైటిస్ సమస్య. ఆర్థరైటిస్ అంటే ఏమిటి? ఇది మోకాలిని ఎలా ప్రభావితం చేస్తుంది? దాన్ని నివారించడం ఎలా? మరియు అది సంభవిస్తే ఎలా చికిత్స చేయాలి? అదే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. నమస్కారం, నా పేరు డాక్టర్ సోమసుందర్. నేను వెన్నెముక మరియు ఆర్థోపెడిక్ నిపుణుడిని. ఆర్థరైటిస్ అనేది మోకాలిలో మంట. మామూలుగా నడుస్తుంటే గాయమైతే మోకాలు వాచిపోయినట్లు కనబడుతుంది. అది ఆర్థరైటిస్ కాదు. ఆర్థరైటిస్ అనేది మోకాలి కీలు లోపల వాపు. మనం దానిని కళ్లతో చూడలేము. మన మోకాలి కీలులో 2 ఎముకలు ఉంటాయి. ఈ 2 ఎముకల మధ్య మూదులాస్థి ఉంటుంది. మోకాలి కీలు మూదులాస్థికి మంట లేదా నష్టం ఉంటే మేము దానిని ఆర్థరైటిస్ అని పిలుస్తాము. ఆర్థరైటిస్లో అనేక రకాలు ఉన్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ మరియు రియాక్టివ్ ఆర్థరైటిస్. కానీ చాలాసార్లు కీళ్ల నొప్పులు అని చెప్పినప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అని అర్థం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏమిటో చూద్దాం. మనం పెద్దయ్యాక మోకాలిలో క్షీణత ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తికి 60 ఏళ్ల వ్యక్తికి తేడా ఉంది. పెద్దయ్యాక మోకాళ్ల పోషణ తగ్గుతుంది. 2 ఎముకల మధ్య మూదులాస్థి బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మోకాలిలో కొంచెం రాపిడి కూడా ఏర్పడితే వాపు పెరిగి సమస్యలు వస్తాయి. మనకు తెలియకుండానే రోజుకు 15 నుంచి 20 వేల సార్లు మోకాలిని వంచుతాం. ఒక సంవత్సరంలో మనం ఉపచేతనంగా 5 నుండి 10 మిలియన్ల సార్లు మోకాలిని వంచుతాము. మోకాలిలో కొంచెం రాపిడి వచ్చినా మనం మోకాలిని చాలాసార్లు వంచినప్పుడు నష్టం పెరుగుతుంది. మనం చిన్న వయస్సులో ఉన్నప్పుడు మన శరీరం యొక్క వైద్యం సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కానీ మనం పెద్దయ్యాక వైద్యం చేసే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే పెద్దయ్యాక కీళ్ల నొప్పులు పెరుగుతాయి. మనకు ఆర్థరైటిస్ ఉందో లేదో ఎలా కనిపెట్టాలి? కీళ్ల నొప్పులు 1-2 రోజుల్లో వచ్చే సమస్య కాదు. ఆర్థరైటిస్ యొక్క అనేక దశలు ఉన్నాయి. ప్రజలు ఎదుర్కొనే మొదటి సమస్య ఎక్కువ దూరం నడిచినప్పుడు నొప్పి. కొంతమంది రోజుకు 10 నుంచి 15 వేల అడుగులు వేస్తారు. వారికి కీళ్ల నొప్పులు వచ్చినప్పుడు 7 నుంచి 8 వేల అడుగులు నడిచిన తర్వాత మోకాలిలో కొంచెం నొప్పి రావడం ప్రారంభమవుతుంది. కాలులో నొప్పి మొదలయ్యే ముందు మోకాలి నొప్పి మొదలవుతుంది. ఇది మొదటి దశ 1. ఇది తేలికపాటి దశ. ఈ సమయంలో మనం ఎక్స్రే తీసుకుంటే మనకు పెద్ద మార్పులు కనిపించవు. దీనికి ఎలాంటి చికిత్స చేయాల్సిన అవసరం లేదు. మనకు నొప్పిగా అనిపించినప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు, కొంత విశ్రాంతి తీసుకోవచ్చు, ఆపై నడవడం ప్రారంభించవచ్చు. మీరు తదుపరి దశకు వెళ్లి చికిత్స చేయాలనుకుంటే ఇంట్లో అనేక వ్యాయామాలు ఉన్నాయి. నేను ఇప్పటికే మరొక వీడియోలో ప్రస్తావించాను. ఆర్థరైటిస్ చికిత్సకు మీరు ఆ వ్యాయామాలను అనుసరించవచ్చు. తరువాతి దశ ఏమిటంటే, ప్రజలు తక్కువ దూరం నడిచినప్పుడు లేదా మెట్లు ఎక్కినప్పుడు నొప్పి పెరుగుతుంది. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు నొప్పి పెరుగుతుంది. దీనిని పాటెల్లోఫెమోరల్ ఆర్థరైటిస్ అంటారు. ఇది 2వ దశ. వారు సాధారణంగా నడవడం కష్టం కాదు. వారు కాసేపు నడవగలరు. ఈ మోకాలి నొప్పి వారిని పెద్దగా ప్రభావితం చేయదు. వాటి కోసం ఎక్స్ కిరణాలు తీసుకుంటే మనకు చాలా తక్కువ మార్పులు కనిపిస్తాయి. దీనిని జాయింట్ స్పేస్ అంటారు. 2 ఎముకల మధ్య ఖాళీ తగ్గుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం డాక్టర్ని సందర్శిస్తే ఫిజియోథెరపీ, వ్యాయామాలు మరియు చాలా తక్కువ మందులతో చికిత్స చేయవచ్చు. 3వ దశలో ప్రజలు నడవడం సవాలుగా మారింది. వారు ఇంటి నుండి కొద్ది దూరం మాత్రమే ప్రయాణించగలరు.
ఇది ఆర్థరైటిస్ వచ్చిన 4-5 సంవత్సరాల తర్వాత వచ్చే లక్షణం. నడవడానికి వెనుకాడుతారు. వాటిని ఎక్స్రే తీస్తే కీళ్ల స్థలం తగ్గిపోతుంది, క్షీణత ఎక్కువగా ఉంటుంది, మరియు ఆస్టియోఫైట్స్ అని పిలువబడే ఉమ్మడిలో అదనపు అసాధారణ ఎముక చిప్స్ ఉంటాయి. తదుపరి దశ 4. ఇది అత్యంత తీవ్రమైన దశ. ఈ దశలో కీలు చాలా బలహీనంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఉమ్మడి వికృతమవుతుంది. ఇది లోపలి భాగంలో పుటాకారంగా మరియు వెలుపల పుటాకారంగా ఉంటుంది. నొప్పి కారణంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నారు. వారు సాధారణ పనులు చేయలేరు. ఇది చాలా అధునాతన దశ. వారు ఇప్పటికే వైద్యుడిని సంప్రదించి చికిత్స ప్రారంభించాలి. ఎక్స్-రేలో ఒక ముఖ్యమైన వైకల్యం ఉంటుంది. 2 ఎముకల మధ్య కోణం మారుతూ ఉంటుంది. 2 ఎముకల మధ్య కీళ్ల ఖాళీ ఉండదు. ముదులాస్థి పూర్తిగా నాశనం అవుతుంది మరియు 2 ఎముకలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. మెట్లు దిగి నడవలేరు. ఈ దశకు ప్రధాన చికిత్స మోకాలి మార్పిడి శస్త్రచికిత్స. ఈ రోజుల్లో చాలా మంది ఈ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు మరియు ఇది చాలా ప్రభావవంతంగా మరియు మంచి ఫలితాలను కలిగి ఉంది. వయసు రీత్యా చాలా మందికి ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. వృద్ధాప్యంలో ఆస్టియో ఆర్థరైటిస్ రావడం సహజం. అయితే జెనెటిక్ కాంపోనెంట్ వల్ల కొంతమందికి ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. రెండవది, ఇది అధిక బరువు కారణంగా ఉంటుంది. మీరు అధిక బరువుతో ఉన్నప్పుడు శరీరం యొక్క మొత్తం బరువు మోకాలి కీలుపై ఉంటుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ సాధారణంగా 60 నుంచి 70 వరకు సంవత్సరాల వయస్సులో వచ్చినప్పటికీ ఊబకాయం ఉన్న రోగులలో ఇది 50 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది. మూడవది, ఇది ధూమపానం వల్ల వస్తుంది. ధూమపానం మోకాలికి మరియు మూదులాస్థికి రక్త సరఫరాను తగ్గిస్తుంది. ఇది మూదులాస్థి మరియు ఎముకల వైద్యం ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. ఇది ముందుగానే సంభవించడం ప్రారంభిస్తుంది మరియు మరింత తీవ్రంగా మారుతుంది. నాల్గవది, ఇది గాయం కారణంగా. ఎవరైనా మోకాలి కీలులో గాయపడినా లేదా చాలా కాలం పాటు తారాగణంలో ఉన్నట్లయితే లేదా లిగమెంట్ బెణుకు లేదా కన్నీరు ఉన్నట్లయితే వారు దానికి చికిత్స చేయకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ త్వరలో సంభవించవచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ను మనం ఎలా నివారించవచ్చు? మీకు మోకాలి నొప్పి మరియు ఇతర లక్షణాలు వచ్చిన తర్వాత మీరు మీ కార్యకలాపాలను పరిమితం చేయడం ప్రారంభించాలి. మీరు ప్రతిరోజు ఫాస్ట్ వాక్ చేస్తుంటే లేదా మీరు 20,000 అడుగులు నడుస్తున్నట్లయితే 10,000 అడుగులు విరామం తీసుకోండి, ఆపై మరో 10,000 అడుగులు నడవండి. మీరు మోకాలి వ్యాయామాలు ప్రారంభించవచ్చు. కాబట్టి మోకాలి వ్యాయామాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మీరు స్ట్రెచింగ్ మరియు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తే మోకాలి చుట్టూ కండరాలు సాగుతాయి మరియు మోకాలి కీలు ఆరోగ్యంగా మరియు పుష్టిగా మారుతుంది. రెండవది, బలపరిచే వ్యాయామాలు చేయడం ద్వారా మోకాలి చుట్టూ ఉన్న కండరాలు బలపడతాయి. కాబట్టి మీ శరీరం మొత్తం బరువు మోకాలిపై పడదు. మోకాలి చుట్టూ ఉండే కండరాలు బరువుకు మద్దతు ఇస్తాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మోకాలి కీలుకు నష్టం చేస్తుంది. ఇటీవల మోకాలిని నయం చేసే ఔషధాలలో అనేక మెరుగుదలలు ఉన్నాయి. మీరు దీని గురించి మీ సమీపంలోని వైద్యుడిని అడిగితే వారు మీకు సహాయం చేస్తారు. ఇప్పుడు మీకు ఆర్థరైటిస్ ఉంది. దానికి చికిత్స ఏమిటి? తేలికపాటి మరియు మితమైన దశలలో మేము వ్యాయామాలు, ఫిజియోథెరపీ మరియు మందులతో చికిత్స చేయవచ్చు. కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటే ఇంజెక్షన్ ఇవ్వొచ్చు. స్టెరాయిడ్ ఇంజెక్షన్లు మరియు హైలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్లు ఉన్నాయి. ఇది ప్రతి రోగికి భిన్నంగా ఉంటుంది. ఇది నిర్దిష్ట పరిస్థితులకు ఇచ్చినట్లయితే మాత్రమే పనిచేస్తుంది. తదుపరి చికిత్స మోకాలి మార్పిడి. ఇది టెర్మినల్ దశ. ఇప్పుడు చాలామంది ఈ ట్రీట్మెంట్ చేయించుకుని సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
వారు 20 సంవత్సరాల క్రితం వారి కార్యాచరణ స్థాయిని తిరిగి పొందగలుగుతారు. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారిని నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీకు నొప్పి ఉంటే మరియు మీరు నొప్పి నివారణ మందులు తీసుకుంటే ఈ ఔషధాన్ని ఎక్కువ కాలం కొనసాగించవద్దు. సాధారణంగా పెయిన్ కిల్లర్స్ వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. మొదటిది కిడ్నీ సమస్య. 1 నెల కంటే ఎక్కువ నొప్పి నివారణ మందులు తీసుకోవడం వల్ల మీ కిడ్నీలు దెబ్బతింటాయి, ఫలితంగా సమస్యలు వస్తాయి. రెండవది నొప్పి నివారణలు. మీ మూదులాస్థి మరియు ఎముకల వైద్యం దెబ్బతింటాయి. కాబట్టి ఈ మాత్రల వల్ల మీకు ఎక్కువ కీళ్ల నొప్పులు రావచ్చు. తరువాత టాబ్లెట్ మీ కడుపుపై ప్రభావం చూపుతుంది మరియు పూతలకి కారణమవుతుంది. అందుకే మేము కడుపు నొప్పిని తగ్గించడానికి గ్యాస్ట్రోప్రొటెక్టివ్ టాబ్లెట్లను సూచిస్తాము. ఈ దుష్ప్రభావాలన్నీ సాధారణంగా 1 నెల కన్నా ఎక్కువ నొప్పి నివారణలను తీసుకుంటే కలుగుతాయి. కాబట్టి మేము ఈ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ను ఎందుకు సూచిస్తాము? వ్యాయామం మరియు ఫిజియోథెరపీ బాధాకరంగా ఉన్నప్పుడు ఈ టాబ్లెట్ అడపాదడపా వ్యవధిలో సూచించబడుతుంది. ఫిజియోథెరపీ మరియు వ్యాయామం వల్ల కలిగే నొప్పిని నొప్పి నివారణ మందులు తగ్గిస్తాయి. కాబట్టి మీరు మోకాలి బలాన్ని మరియు కార్యాచరణను పునరుద్ధరించవచ్చు. ఒకసారి బలపడిన తర్వాత నొప్పి నివారణ మందులను ఆపిన తర్వాత కూడా నొప్పి కొనసాగదు. ఈ నొప్పి నివారణ మందుల పని సమయం 6 నుండి 12 గంటలు. అందుకే రోజుకు 2 మాత్రలు తీసుకోవాలి. ఈ మాత్రలు 12 గంటల తర్వాత ఎటువంటి ప్రభావాన్ని చూపవు. కాబట్టి కీళ్ల నొప్పులు, మోకాళ్ల సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మనకే కాదు, మా కుటుంబంలోని పెద్దలకు. ఒకసారి మనం ముందుగానే రోగ నిర్ధారణ చేసి చికిత్స ప్రారంభించినట్లయితే భవిష్యత్తులో ఇది తీవ్రమైన సమస్యగా మారకుండా నిరోధించవచ్చు. ధన్యవాదాలు. త్వరిత ఉపశమనం మరియు చికిత్స కోసం మెడ, వెన్నెముక మరియు ఆర్థోపెడిక్ సమస్యల కోసం ఆన్లైన్లో మా వైద్యుడిని సంప్రదించండి. మా వైద్యులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మెడ నొప్పి మరియు చికిత్స గురించి మరింత సమాచారం కోసం మా వెబ్సైట్ sundarspine.com ని చూడండి. మేము 19 దేశాలలో 23 భాషలలో కంటెంట్ మరియు వీడియోలను కలిగి ఉన్నాము. దిగువ వివరణలో పూర్తి వివరాలను తనిఖీ చేయండి. దిగువ వ్యాఖ్య విభాగంలో మీరు తదుపరి ఏ కీళ్ల నొప్పులకు చికిత్స చేయాలనుకుంటున్నారో మాకు తెలియజేయండి. మీకు మెరుగైన సేవలందించడంలో మాకు సహాయపడటానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి.